ఆర్కేకు స్వాగతం. తమకు బందీగా చిక్కిన భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ను 2 రోజులకే పాకిస్తాన్ ఎందుకు విడుదల చేసింది? పాకిస్తాన్ గత పాలకుల వైఖరికి భిన్నంగా ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎందుకు వ్యవహరించినట్టు? అటు పాక్లో ఇటు భారత్లో ప్రజల మధ్య విద్వేష బీజాలు నాటుతున్నదెవరు? ఉగ్రవాదుల బ్రీడింగ్ సెంటర్గా పాకిస్తాన్ ఎందుకు మారింది? యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియని వారంతా ఏకమై యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేవారిపై సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దాడి చేస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధం వస్తుందేమోనన్న భయం ప్రస్తుతానికి తప్పిపోయింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల అయితేనేమి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించడంతో యుద్ధ భయాలు ప్రస్తుతానికి తొలగిపోయాయి. తమ వద్ద బందీగా చిక్కిన మన వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ను 2 రోజులకే భారత్కు అప్పగించడంతో పాకిస్తాన్ గత సంప్రదాయాలకు భిన్నంగా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించారని చెప్పవచ్చు. బ్రిటిష్ వాడు దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినట్టే ఇచ్చి దాయాదుల మధ్య కుంపట్లు రాజేసి వెళ్లాడు. ఫలితంగా భారత్ పాక్ల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది. 2 దేశాల మధ్య 2 పర్యాయాలు పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. యుద్ధంలో భారత్దే పైచేయి అయిన 2 దేశాలు నష్టపోయాయనే చెప్పాలి. యుద్ధం అనేది ఎవ్వరికీ లాభాన్ని మిగల్చదు. పుల్వామా ఘటన తర్వాత భారతదేశంలో యువత రణనినాదాలు చేసింది. పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఆ దేశానికి బుద్ధి చెప్పాలని యువత కోరుకుంది. ఇందుకు కారణం యుద్ధం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడు 60 ఏళ్ల వయసున్న వారికి కూడా పూర్తిగా తెలియకపోవడమే. దాదాపు 5 దశాబ్దాల క్రితం భారత్ పాక్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న కార్గిల్ వార్ వంటి సంఘటనలన్నీ పరిమిత స్థాయిలో జరిగినవే. 50 ఏళ్ల క్రితం యుద్ధం జరిగినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ వేరు, ఇప్పటి ఆర్థిక వ్యవస్థ వేరు. అప్పట్లో మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. దేశంలో 70% ప్రజలు గ్రామాల్లోనే జీవించేవారు. ఈ కారణంగా అప్పటి యుద్ధం ప్రభావం ప్రజల ఆర్థిక స్థితిగతులను పెద్దగా ప్రభావితం చేయలేదు. నాటి యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి భారత ప్రభుత్వం రక్షణ నిధి పేరిట సినిమా టికెట్లపై 5 పైసల వంతున పన్ను విధించింది. అప్పట్లో ప్రజలకు అది భారం అనిపించలేదు. అయితే యుద్ధం జరిగినన్నాళ్లు ప్రజలు చీకటి పడిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. శత్రుసేనలు ప్రధాన నగరాలను కీలక ప్రాంతాలను గుర్తించి దాడులు చేయకుండా నివారించడానికై సూర్యాస్తమం కాగానే విద్యుత్ దీపాలను ఆర్పేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించేది. ఫలితంగా చిమ్మ చీకట్లోనే ప్రజలుండిపోయేవారు. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్ళీ అటువంటి రోజులు వస్తాయా అన్న సందేహాలు నెలకొన్నప్పటికీ పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి వేయడంతో యుద్ధం తప్పింది. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్పై మన దేశంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు వినపడ్డాయి. మన దెబ్బకు భయపడి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి మంత్రం జపిస్తున్నాడని హేళన చేశారు. భారతదేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ యుద్ధ పాటవం తక్కువే. ఆ దేశం మన చేతిలో ఓటమిని చవి చూస్తూనే వచ్చింది. అయితే మనతో పాటు పాక్ వద్ద కూడా అణ్వాయుధాలున్నాయన్న విషయాన్ని మనం మరువకూడదు. చైనా విషయంలో మనం ఎలా తగ్గి ఉంటామో మన విషయంలో కూడా పాకిస్తాన్ తగ్గి ఉంటుంది. ఆ దేశ పాలకులలో ఉన్మాదం చెలరేగినప్పుడే యుద్ధానికి కాలు దువ్వేవారు. పాకిస్తాన్లోని గత పాలకులతో పోల్చుకుంటే ఇమ్రాన్ ఖాన్ది భిన్నమైన వ్యక్తిత్వంగా కనిపిస్తున్నది. పుల్వామా ఘటన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ కొంత సంయమనం ప్రదర్శించినట్టే కనిపించారు. యుద్ధం వద్దు అన్నట్లుగానే ఆయన ప్రకటనలు సాగాయి. వింగ్ కమాండర్ అభినందన్ బందీగా చిక్కిన 48 గంటలకే భారత్కు అప్పగించడం వంటి చర్యల వల్ల ఇమ్రాన్ ఖాన్ పట్ల మన దేశవాసుల్లో కూడా కొంతవరకు సదభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు బందీలుగా చిక్కిన 54 మంది మన జవాన్ల అతి గతి ఇప్పటికీ తేలలేదు. యుద్ధం చేయాలని ప్రేరేపించేవారు యుద్ధం ముగిసిన తర్వాత అటు ఇటు బందీలుగా చిక్కిన వారి గురించి పట్టించుకోరు. ప్రభుత్వాలు కూడా
బందీలను విడిపించుకోవడానికి అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇమ్రాన్ ఖాన్ ఒక మెట్టు దిగి ఉండకపోతే మన అభినందన్ పరిస్థితి ఏంటి? అంత సవ్యంగా జరిగింది కనుక సంబరాలు చేసుకుంటున్నాం.